నారాయణాయ. మన తిరుమల వైభవం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం 37వ అధ్యాయం. ఇది సువేళ శిఖరాలపై వానర సేన శిబిరం నెలకొల్పి లంక నగర విన్యాస దర్శనం, అంగదుని దూతవాదం, ద్వార సంగ్రామం, ధూల్ముఖ వధం, అలాగే రావణుని వ్యూహ కదలికలు మొదలై ఇంద్రజిత్ మాయాపీఠిక సిద్ధమయ్యే కీలక ఘట్టం. సముద్ర సేతువును దాటి వానరసేన సువేల పర్వతంపై దీర్ఘధ్వజాలతో శిబిరం వేసింది. ప్రభాతపు ఉప్పెన గాలి, సముద్రపు ఉప్పుఘ్రాణం, దూరంలో చూపుని కట్టిపడేసే బంగారు గోపురాలు, లంక నగరం దివిరంగులు మెరిసిపోతోంది. రాముడు సైన్యాన్ని 4 దిక్కులుగా విన్యసించాడు. తూర్పు ద్వారానికి సుగ్రీవుడు, దక్షిణానికి నీలుడు, పడమరకు అంగదుడు, ఉత్తరానికి హనుమంతుడు. జాంబవంతుడు శాంత గంభీర స్వరంలో సంకేతాలు, శాస్త్రాలు, శ్రేణుల్ని చివరిసారి సరిచూశాడు. ధర్మయుద్ధం, ముందు ప్రాణరక్షణ, తరువాత యుద్ధజయం అని రాముని ఆజ్ఞ శిబిరమంతా ఒదిగింది. రాత్రి ముదురుతుండగా హనుమంతుడు నిశీతగమనంతో నగరాంతరాల్లో అంచలంచెలుగా చొచ్చుకళ్లాడు. ఆయుధాగారాల గమనద్వారాలు ఎక్కడ, రథశాలలు ఏ దిక్కు, కవాటద్వారాల ఖచ్చిత బలం ఎంత, ప్రతి మెట్టు అతని మనసు నక్షత్రపటంగా మెలకువ పట్టింది. తనంతట తాను చిరునవ్వు నవ్వుకున్నాడు. రామకార్యానికి ముందు తెలుసుకోవాల్సింది శత్రువు రహదారులే. ఉదయం రంగుల వానలా ఉదయించగా రాముడు అంగదుణ్ణి పిలిచాడు. ధర్మబోధ మొదట మాటతోనే. అంగదా, లంకసభలో నిలబడి నిజం చెప్పు, సీతాదేవిని తిరిగివ్వమని. అంగదుడు నమస్కరించి వచనాన్ని హృదయంలో ఓదార్చుకున్నాడు. లంక నగర గజగజ కమ్మే రవాలలో, మహామండపపు సింహాసనాల జిలుగుల్లో, రావణుని సభలో అంగదుడు యజ్ఞదీపంలా నిలిచాడు. రాక్షసాధీశ! అంగదుని స్వరం ఘంటానాదంలా మార్మోగింది. సీతాదేవి అపహరణం అధర్మం. ఆమెను మరలిస్తే నీకు పేరు నిలుస్తుంది, లంకకు మంగళం. లేకపోతే ధర్మం బాణాలై వచ్చి నీ అహంకారంను చీల్చివేస్తుంది. సభలో క్షణం నిశ్శబ్దం. రావణుని నేత్రాల్లో అగ్ని మిన్నంటింది. దూత వ్యాఖ్యానానికి మా సింహాసనం కంపిస్తుందా? అంగదుడు చల్లగా అడిగాడు. సత్యం ముందు సింహాసనం నవ్వుతుందా, వణుకుతుందా అని చెబుతూ సభ మధ్యలో తన పాదాన్ని ఉంచాడు. ఈ పాదంకు నీ శౌర్యం తాకి కదిలిస్తే నీ గర్వాన్ని నేను గుర్తిస్తాను. రావణుడు కోపావేశంతో లేచాడు. అంగదుని పాదంకు చేయి వేయగానే అది దృఢశైలంలా కదలలేదు. సభలో సవ్వడి పెరిగింది. అంగదుడు వేలెత్తి హెచ్చరించాడు. సీతను మర్లించు అని ఘంటావాద్యంలా నాదించి తిరిగి వచ్చాడు. శిబిరానికి చేరగానే దినోదయ ధ్వని శంఖనాదమై మారింది. 4 ద్వారాలపై 4 మినిగే మేఘాలు, వానర వీరుల గర్జనలు, రథగర్జనలు, శంఖధ్వనులు, మృదంగ ఘోషాలు అన్నీ కలిసిపోయాయి. తూర్పున సుగ్రీవుడు శిలావర్షంతో ముందంజలో ఉన్న దళాన్ని వెనక్కి నెట్టాడు. దక్షిణాన నీలుడు కాలిన పిడుగుల్లా ఊడిరావడంతో రాక్షస దళాలు చెల్లాచెదురయ్యాయి. పడమర్లో అంగదుడు రథవ్యూహాల మడతలను కోసినట్లు విరిచివెళ్లాడు. ఉత్తర ద్వారం వైపు వాయుస్వరూపుడైన హనుమంతుడు ఆకాశగమనంలో పతంగాల్లా పైకి ఎకి గోడలపైకి దూసుకుపోయాడు. అదేవేళ ఉత్తర ద్వారంపై దూసుకువచ్చిన ధూల్ముఖ రాక్షసాధిపతి గర్జన సమరం మొదలుపెట్టాడు. లోహం లోహన్ని తాకిన శబ్దాలు, భూమి గగనాన్ని గిలిగింత పెట్టిన దప్పులు. వానరా, నీకు యుద్ధశాస్త్రమేంటి అని అతడు ఎగటాళి చేశాడు. హనుమంతుడు చిరునవ్వుతో ప్రత్యుత్తరమిచ్చాడు. ధర్మమే శాస్త్రం, శౌర్యమే ఆయుధం. అల్లికలాగానే నువ్వొక ఎగరాత, గజ పిడుగులా ఒక మోచేతి దద్ద, అగ్రతరంగంలా ఒక శిలాప్రహారం. ధూల్ముఖ నేలకు వాలిపోయాడు. రాక్షస దళంలో గజగజ వణుకు పుట్టింది. వానరుడు ఇంత శౌర్యమా? అంగదుడు పడమర వైపు శత్రు రథవ్యూహాలను చీల్చి ఉరుములా దూసుకుపోయాడు. తారా గవయల చుట్టుదాడులతో శత్రు అంచులు సన్నగిల్లాయి. నీలుడు దక్షిణాన ఆయుధశాల వైపు దండయాత్రను నిలిపి బలగాలను ద్వారాల మధ్య పంక్తులుగా విస్తరించాడు. జాంబవంతుడు వెనుక పట్టీల్లో చికిత్స, పునర్వ్యూహం, పునరుద్ధరణ బృందాలు అన్నిటినీ అమర్చాడు.
రాముని నిబంధన పౌరులకు హాని జరగకూడదు, దూటధర్మం లోపించకూడదు అనే సేనా గుండెల్లో ధర్మనాడిలా కొట్టుకుంటోంది. లంక అంతఃపురంలో రావణుడు తన ప్రముఖాధిపతులతో పునర్వ్యూహ చర్చ మొదలుపెట్టాడు. గజ, రథ, పదాతి సమతుల్యంగా నడపండి, వారిని ద్వారాలద్దే కట్టేయండి అని ఆజ్ఞ. కాని విభీషణుని మనసు సావధానంగా హెచ్చరిస్తూనే ఉంది. ధర్మపక్షం ఎక్కడో విజయం అక్కడే. ఆ సాయంత్రం గడియలో లంక అరణ్యాంతరాల చీకటిలో కొన్ని యజ్ఞదీపాలు జిలుగుతున్నాయి. ఇది ఇంద్రజిత్ మాయాపీఠిక. దివ్యాస్త్రసిద్ధికి మౌనయాగం, గూఢచారుల మోహరింపు. రేపటి సమరానికి ఒక అగోచర పట్టు. గాలి స్వరం కూడా తలదుంచుకుంది. మాయ వస్తోంది, జాగ్రత్త. శిబిరానికి తిరిగి రాముడు సేనని చూసి నిశ్చలంగా అన్నాడు, ఇది కోపయాత్ర కాదు, ధర్మ ప్రయాణం. మనం గెలవాల్సింది శత్రువుని మాత్రమే కాదు, మనలోని తొందర, అహం, అజాగ్రత్తల్ని కూడా. లక్ష్మణుడు తలవంచి పలికాడు, అన్నా, నియమమే నీ బాణాల మొదటి అగ్రభాగం అని. రాముడు కళ్లల్లో కరుణ జిలుగించింది. ప్రాణరక్షణ, పౌరరక్షణ, దూతధర్మరక్షణ, ఈ 3 నియమాలు మన కవచం. వాటినే గమనంగా ధరించండి. సూర్యాస్తమయం సముద్రం మీద నారింజ చీరలా పాకింది. వానరసేన గాయాలను శుభ్రం చేసి శిబిర దీపాలు వెలిగించుకుంది. మరుసటి ఉదయానికి గూఢ సంకేతాలు మార్చబడ్డాయి. ద్వారాల రక్షణ పంక్తులు పునర్వ్యవస్థీకరించబడ్డాయి. ఆకాశంలో నక్షత్రాలు వెలుగుతుండగా వానర హృదయాల్లో రామనామం జిలిపించింది. దూరంలో లంక గోపురాల మీద చీకటి కమ్మితేనేం, ధర్మ వెలుగు మాత్రం శిబిరమంతా నిండిపోయింది. ఆ రేయి అంచుల్లోనే ఒక గాలి చెప్పని రహస్యంలా వీచింది. మాయజాలం వస్తోంది, కాని ధర్మం మేల్కొని ఉంది. హనుమంతుడు గగనాన్ని చూసి మనసులో మృదువుగా జపించాడు, రామ రామ రామ. ఈ అధ్యాయం సారం. దూత వ్యాఖ్యంలోని స్పష్టత యుద్ధానికి ముందున్న చివరి శాంతి అవకాశమని గుర్తుచేస్తుంది. ద్వార సంగ్రామం బలం మాత్రమే కాదు, విన్యాసమే విజయసూత్రమని బోధిస్తుంది. ధూల్ముఖ వధం వానరవీర్యం కేవలం శౌర్యం కాదు, ధర్మనిష్టతో వెలుగుతుందని చూపిస్తుంది. రావణుని వ్యూహ కదలికలు అహంకారం తెచ్చే అంధత్వానికి సంకేతం. ఇంద్రజిత్ మాయా పీఠిక అన్యాయపక్షం ఎప్పుడూ మాయను ఆశ్రయిస్తుందని, దానికి ఔషధం జాగ్రత్త ప్లస్ నియమమని హెచ్చరిస్తుంది. ఇది విష్ణుపురాణం 37వ అధ్యాయం. సువేల శిబిరం, అంగధుని దూతవాదం, ద్వార సంగ్రామం, ధూల్ముఖ వధం మరియు ఇంద్రజిత్ మాయా పీఠిక. తరువాయి భాగంలో మనం వినబోయేది ఇంద్రజిత్ దివ్యాస్త్రాలు, నాగపాస బంధం, గరుడుని అనుగ్రహ విమోచనం, యుద్ధం ఆధ్యాత్మిక శిఖరానికి చేరే ఘట్టం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి. ఓం నమో నారాయణాయ.